ఏంట్రా ఎక్కడికి రెడీ అయ్యావు? ఏం లేదు డాడీ, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. సర్లే జాగ్రత్తగా వెళ్ళరా. ఎందులో వెళుతున్నావు? నా బైక్లోనే వెళుతున్నా. బైక్లోనా? మెట్రో బస్ ఇలాంటి వాటిలో వెళ్ళొచ్చుగా. ఎందుకు? నా దగ్గర బైక్ ఉంది కదా. వద్దురా, నా మాట వినరా, బస్సులో వెళ్ళు. చాలా ఆపు నాన్న, వాడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళనని తెలుసుగా. సర్లే బయలుదేరతా. సర్లే బయలుదేరు. ఎలాగో చెప్పిన అర్థం చేసుకోవు. గుడ్ మార్నింగ్ రా బైకు. నిన్న నైట్ నువ్వు నాకు బెడ్షీట్ కప్పలేదు బాసు. అయ్యయ్యో సారీ బైకు, నేనే మర్చిపోయాను. కాకి బాత్రూమ్కి వెళ్ళింది బాసు. సర్లే ఇక నుంచి దుప్పటి కప్పుతానులే. సరే ఓకే బాసు, ఇక బయలుదేరదామా? అవును, అసలేమైంది? నాన్నెందుకు నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు? ఏం చేసావు? బాసు, మీ నాన్నకి నన్ను డ్రైవింగ్ చేయడమే రావట్లేదు, కానీ నువ్వు చేస్తున్నావుగా, అందుకే జలసి. సర్లే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనుకుంటా. ఇక బయలుదేరదాం పద, ఇంటర్వ్యూకి టైం అయింది, వెళ్దామా? ఓకే బైకు రెడీయా? నువ్వు నన్ను తిప్పు బాసు, నేను ఎలా ఎగురుకుంటూ వెళ్తానో చూస్తావుగా. మామూలుగా ఎగరకూడదు, అలా గాల్లో తేలాలంతే. బ్రో 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 టో చేయి బ్రో 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 అన్నా 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 టో చేయి అన్నా 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 అన్నా. అయ్యో భయ 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 టో చేయి భయ భయ భయ. ఒక్కడు పట్టించుకోవడం లేదే. అలా చూడకు బాసు, ఐఎమ్ సారీ బాసు. నోరు మీరా, నీలో పెట్రోల్ ఫుల్గానే ఉంది కదా, అలాంటప్పుడు ఎందుకు ఆఫ్ అయ్యావు? ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు బాసు, అప్పుడప్పుడు ఇలా అయిపోతుంది. నీ వల్ల ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తం దొబ్బింది, లైఫ్ నాశనం అయిపోయింది. ఇక నాకు పెళ్లి కాదు, మా నాన్న ఆశయించుకుంటాడు, ఇంట్లో తిండి కూడా పెట్టరు. దీనంతటికి నువ్వే కారణం. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి బాసు. మా నాన్న అప్పుడే చెప్పాడు, ఈ బైక్ ని నమ్మొద్దు, బస్సులోనో మెట్రోలోనో వెళ్ళు అని. నేను నిన్ను నమ్ముకొని వచ్చాను, ఇప్పుడు చూడు రోడ్డు మీద ఉన్నా. సర్లే ఫీల్ అవ్వకు బాసు, లే వెళ్దాం పద. ఇంకంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. ఆగరా రే. తీసి పెట్టుకో బాసు, గాలి కొట్టడానికి యూస్ అవుతుంది. నీ వల్ల ఎలా దిగజారిపోయినా చూసావా? భిక్ష వేసి వెళ్తున్నారు. రహదారు సింహదారు, ఇప్పుడు నేను తీసుకుపోయే నిర్ణయం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఏం చేయబోతున్నావు బాసు? పువ్వు పడిందనుకో, పువ్వు మార్గం, కొత్త బైక్ కొంటాను. అదే బొమ్మ పడిందనుకో, ఇంకేం చేయలేమని నీతోనే అడ్జస్ట్ అవుతాను. ఇక నేను వెళ్ళే దారి పువ్వుల దారి. అమ్మా అయ్యో, జాగ్రత్త, చూసుకో బ్రో. చూసుకున్నాను బ్రో, నా భవిష్యత్తు నాకు కనిపిస్తోంది. నాకు ఈ బైక్ ఓకే బ్రో. ఆ బైక్ ఓకేనా? సూపర్ బ్రో. బైక్ సారీ బైకు, నాకు ఇంకేం చేయాలో తెలియలేదు. ఇదిగో వీడినే కొనుక్కున్నాను, బాగున్నాడా? ఊరుకా బాసు, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు బాసు. ఎన్నాళ్ళని నేను అడ్జస్ట్ అవుతాను చెప్పు. చూడు, నీ వల్ల ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేకపోయాను. సరే ఓకే, ఫీల్ అవ్వకు. ఈ ప్రాణం ఈ శరీరంలోకి వెళ్ళబోతోంది. వీడేం చేయబోతున్నాడు? జై జై బాలయ్య. అసలేం జరుగుతుంది? సరే, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? బాసు, ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఫీల్ అవుతున్నాను బాసు. యాక్టివ్గా ఉన్నావా? అవునవును బాసు. ఇక నుంచి ఈ శరీరం నీదే దేవా. బాసు టైం అవుతుంది, వెళ్దాం పదా. ఇదిగో వచ్చేస్తున్నా. నాకు ఇంటర్వ్యూకి వెళ్దాం బాసు. ఏమంటున్నావు? నువ్వు బండి ఆన్ చేయి చాలు, ఎగురుకుంటూ తీసుకెళ్తా. ఏంటి కన్ఫర్మా? కన్ఫర్మ్ బాసు. మామూలుగా ఉండదు, ఎగురుకుంటూ వెళ్ళాలంతే. సూపర్ బైకు, కరెక్ట్ టైంకే వచ్చేసాం. ఓకే బాసు. నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే బాసు, ఆల్ ద బెస్ట్. ఏమైంది బాసు, ఇలా వెళ్ళి అలా వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏమైంది బాసు, ఓకేనా? ఎప్పట్లాగే దొబ్బింది. ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళిపోయావు కదా. కరెక్ట్గానే వెళ్ళాను బైకు, కానీ ఎప్పట్లా విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్ అని చెప్పేశారు. ఎలాగో చేయరని తెలుసు. సరే ఫీల్ అవ్వకు బాసు, ఇది కాకపోతే ఇంకో ఇంటర్వ్యూకి వెళ్దాం. ఇలా ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేయాలి చెప్పు? ఇంట్లో ఏమో తిడుతున్నారు. ఇందులో సెలెక్ట్ అవుతానని అనుకున్నా, ఇది దొబ్బింది. లైట్ తీసుకో బాసు, ఇలా ఊరికే ఫీల్ అవుతూ కూర్చోకు. నువ్వు బాలుగాడి కొడుకు వేలువే కదా? అంకుల్, అవును అంకుల్, మీరు బాగున్నారా అంకుల్?
ఏంటి బాబు ఉద్యోగానికి వెళ్లకుండా బైక్ వేసుకుని ఊరంతా తిరుగుతున్నావా? ఉద్యోగం దొరకలేదు అంకుల్, మీరేమైనా ఇప్పిస్తారా? ఇంటర్వ్యూ కోసం నువ్వే అటు ఇటు తిరగాలి వేలు. బైక్ వేసుకుని తిరుగుతున్నావు, బాధ్యత నేర్చుకో. ఆ పని వెతుక్కుంటూనే అటు ఇటు తిరుగుతున్నాను అంకుల్, మీకే గాలికి తిరుగుతున్నాను అనిపిస్తోంది. సర్లే నమ్ముతాను, మీ నాన్న పేరు చెడగొట్టకుండా ఉండు చాలు. అర్థమైందా? మ్మ్. అంకుల్ వదిలే బాసు, బూమర్ అంకుల్ మాట్లాడుతున్నాడు. బాగున్నావా బాబు అని మాట వరుసకైనా అడిగాడా? రావడం ఏం చేస్తున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు అని అడుగుతున్నారు. బాసు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు బాసు. కానీ నాకు తెలుసు బాసు, నువ్వు దీనికోసం ఎంత కష్టపడుతూ తిరుగుతున్నావని. ఇలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సరిగా పెంచరు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇలాగే మాట్లాడి రెచ్చగొడుతుంటారు. ఫీల్ అవ్వకు, లాస్ట్లో గెలిచేది నువ్వే. సరే పదా, ముందు వెళ్ళి వేడిగా బిర్యానీ తిందాం. నాకు పెట్రోల్ బంక్ లో బిర్యానీ కొనివ్వు. లే బయలుదేరదాం.